హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం AS23 చూద్దాం. AS21 ఒక్కసారి కరెక్ట్గా అర్థమైతే దానిలో ఉన్న కాన్సెప్ట్సే ఆల్మోస్ట్ సేమ్ AS23లో ఉంటాయి. కొన్ని చిన్న చిన్న చేంజెస్ తప్పితే, ఓకే, ఎక్సెప్ట్ ఫ్యూ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ యాజ్ వాట్ వీ లెర్న్ ఇన్ AS21. సో ఐ సజెస్ట్ that you first complete your AS21 or watch my earlier video to get the maximum clarity here. సో ఇక్కడ పేరులోనే చెప్తున్నాడు, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం AS21లో మన సబ్సిడరీ పర్ఫార్మెన్స్ని, వాళ్ళ P&Lని, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని మన దగ్గర ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలనే టాపిక్ పైన డిస్కస్ చేస్తాం, అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎ సబ్సిడరీ, ఒక ఎంటిటీ ఉంది, అది నా సబ్సిడరీ కాదు, అందులో నాకు 50% కన్నా ఎక్కువ కంట్రోలింగ్ లేనప్పుడు జస్ట్ 20% వరకు మాత్రమే ఉంది, నేను వాళ్ళ ఆపరేటింగ్ డెసిషన్ మేకింగ్ని నేను చేయగలిగేది, అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటంత స్తోమత నాలో ఉన్నది అనుకున్నప్పుడు దెన్ దట్ విల్ ఫాల్ అండర్ AS23. ఓకే, సో జనరల్గా ఇది 20% స్టేక్ ఉంటే అంటారు, అంటే 20% నుంచి 50% స్టేక్ ఉన్న దగ్గర మనము అసోసియేట్ కేటగిరీలో వస్తుంది, 50% దాటింది అంటే అది సబ్సిడరీ కేటగిరీలో వస్తుంది, 20% కన్నా తక్కువ ఉందంటే జనరల్ మనం AS13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్లో చూపించుకుంటాం. ఎక్కడైనా కాన్సెప్ట్స్ కొంచెం ఓవర్లాప్ అవుతుంటాయి, బట్ బేసికల్లీ ఆ పర్సంటేజ్ మనను డిసైడ్ చేస్తుంది. ఎస్, సో లెట్స్ స్టార్ట్. సబ్సిడీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై అనదర్ ఎంటర్ప్రైజ్ నోన్ యాజ్ అ పేరెంట్. సో పేరెంట్ కంట్రోల్లో ఉంటుంది, దాన్ని మనం సబ్సిడరీ అంటాం. పేరెంట్ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ దట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్. ఇప్పుడు నేను ఒక పేరెంట్ అంటే నేను హోల్డింగ్ కంపెనీ, నా కింద డిఫరెంట్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నప్పుడు ఐ విల్ బి కాల్డ్ ఏ పేరెంట్. గ్రూప్ ఈజ్ అ పేరెంట్ అండ్ ఆల్ ఇట్స్ సబ్సిడరీస్. సో అన్నిటిని కలిపేసి మనము గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ అని అంటాము. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, నేను దీన్ని ఎట్లాగో నంబర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ థియరిటికల్గా కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ ఈక్విటీ మెథడ్ పైన మనకు ఫ్యూచర్లో మనం వీ విల్ బి యూజింగ్ దిస్ ఎ లాట్. ఓకే, సో ఈక్విటీ మెథడ్ని మనం చాలా వాడతాము, కాబట్టి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. Equity method is a method of accounting whereby the investment is initially recorded at cost. మనం AS21 మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పాను, మనం ఒక ఎంటిటీని పర్చేస్ చేసినప్పుడు మనము ఏ ప్రైస్కి మనం పర్చేస్ చేసాము, వాటి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వాళ్ళ నెట్ అసెట్స్ ఏంటి, మన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ కంట్రోల్ వస్తుందా, గుడ్ విల్ వస్తుందా చెప్పాను కదా. సేమ్ లాజిక్లో ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్స్ని చేసినప్పుడు, ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని మనం ఫస్ట్ కాస్ట్లోనే చూపించుకోవాలి, దానికి రీవాల్యుయేషన్ అలాంటివి చేయలేము. ఎందుకంటే మనం ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ చూపించామో మన స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ వాల్యూని చూపించుకోవాలి. ఐడెంటిఫైయింగ్ ఎనీ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అరైజింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్. సో గుడ్ విల్ కానీ, క్యాపిటల్ ప్రాఫిట్ కానీ, కాస్ట్ ఆఫ్ కంట్రోల్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇది ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్. సో అక్విజిషన్ టైంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ని కాస్ట్లో చూపించుకుంటారు, అదే టైంలో మీరు గుడ్ విల్ని, క్యాపిటల్ ప్రాఫిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ the carrying amount of the investment is adjusted thereafter for the post acquisition changes in the investors share. అంటే నేను ఇవాళ కొనుక్కున్నప్పుడు నేను నా ఇన్వెస్ట్మెంట్స్ ఒక వాల్యూకి చూపించుకుంటున్నాను, సబ్సిక్వెంట్గా నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే చేశానో, బీట్స్ హోల్డ్ సబ్సిడరీ కంపెనీ ఆర్ ఏ అసోసియేట్ కంపెనీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ మారుతున్న కొద్దీ ఆ పెరిగిన వాల్యూ లేకుంటే తగ్గిన వాల్యూ, వాళ్ళ నెట్ అసెట్స్ పెరిగాయా తగ్గాయా, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందా లేదా, వాళ్ళ డివిడెండ్ డిక్లేర్ చేశారా లేదా, ఆ ట్రాన్సాక్షన్స్కి ఎఫెక్ట్ నా కాస్ట్కి ఇస్తాను. అంటే ఇనీషియల్గా నేను నా కాస్ట్కి చూపించుకుంటాను, నేను అక్విజిషన్ చేసిన తర్వాత నా ఇన్వెస్టీలో ఎలాంటి మార్పులు వస్తాయో, అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, నా కాస్ట్కే నేను ప్లస్ కానీ మైనస్ కానీ చేసి నా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తానని చెప్తుంది. అలా చేయడాన్ని మనం ఈక్విటీ మెథడ్ అని అంటాము. The consolidated statements of the profit and loss account reflects the investors' share of the results of the operations for the investee. ఓకే, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆ పర్ఫార్మెన్స్ని మొత్తము నేను రిఫ్లెక్ట్ చేయగలగాలి. దీన్ని మనం ఈక్విటీ మెథడ్ అంటాము. ఎక్కడైనా మనకి యూజ్ కూడా అవ్వచ్చు. ఈక్విటీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము, మనకు అవసరం లేదు, ఇవన్నీ మనం చేసేస్తాము. ఈ 2 పాయింట్స్ కూడా కొంచెం ఫోకస్ చేయండి. An associate is an enterprise in which the investor has significant influence, which is neither a subsidiary nor a joint venture of the investor. అంటే మేము ఇద్దరం కలిసి ఏదో జాయింట్ వెంచర్ బిజినెస్ చేయట్లేదు, అట్లా చెప్పి దానిలో నాకు 50% స్టేక్ కూడా లేదు, కానీ
కొంచెం చెప్పుకోదగ్గ స్టేక్ మాత్రమే ఉంది, దాన్ని మనము అసోసియేట్ అంటాము. అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ని మీరు చూపించగలగాలి, చెప్పగలగాలి, నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, వాళ్ళ డెసిషన్ మేకింగ్లో కావచ్చు, ఇంకేదో దాంట్లో కొంచెమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మేబీ కంప్లీట్ కంట్రోల్ నా దగ్గర ఉండకపోవచ్చు, నేను చెప్తేనే చేస్తారనే పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ నేను చెప్తే వింటారు అనే ఒక పరిస్థితి ఉంటేనే మనం దాన్ని అసోసియేట్ అని అంటాము. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అ పవర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫైనాన్షియల్ అండ్ ఆర్ ఆపరేటింగ్ పాలసీ decisions of the industry but not control over those పాలసీస్. అంటే ఆ పాలసీ డెసిషన్ మేకింగ్లో కంప్లీట్ కంట్రోల్ నాకు లేదు, అంటే నేను చెప్తేనే అవుతుంది, నేను చెప్పినట్టే అవుతుంది అన్నట్టు కాకుండా, బట్ అట్లీస్ట్ వాళ్ళు తీసుకునే పాలసీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళ ఫైనాన్సింగ్ కానీ ఆపరేటింగ్ కానీ అందులో నేను చెప్పిన మాటకి కొంచెమైనా విలువిస్తారు, కొంచెమైనా వింటారు, నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అనుకుంటే దాన్ని మనం సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటాం. సో జనరల్గా దీన్ని 20% ఆర్ మోర్ ఆఫ్ ద ఓటింగ్ పవర్స్ ఆర్ ఎనీ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఉంటే దాన్ని మనము సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా మనము భావించవచ్చు. ఓకే, ఇది ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తుంటాడు, మనకు దానిపైన పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ పైన ఫోకస్ చేయండి. A Limited has 70% holding in C Limited and B Limited also has 28% holding in the same company. సో ఇక్కడ కంపెనీ ఏ ఉంది, this is company C, there is another entity which is company B. వీడి దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం, అందులో A Limited is holding 70%, B Limited is holding 28%, అంటే ఆ 2% ఎవరైనా మైనారిటీ ఇంట్రెస్ట్ 2% ఉండొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే AS 21 ప్రకారము ఏ కంపెనీ ఏ ఈజ్ హోల్డింగ్ ఆర్ హ్యావింగ్ ద కంట్రోల్ ఓవర్ కంపెనీ సి, కాబట్టి ఇది హోల్డింగ్ కంపెనీ అవుతుంది, ఇది సబ్సిడరీ కంపెనీ అవుతుంది. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని వీళ్ళు కన్సాలిడేట్ చేయించుకొని వాళ్ళ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించాలి, అది ఆల్రెడీ అర్థమైపోయింది. కానీ మనం AS 23 ప్రకారం ఇది కూడా వాళ్ళకి అసోసియేట్ అవుతుంది, ఎందుకంటే 28% కన్నా ఎక్కువ స్టేక్ ఉంది కదా, అంటే ద ఆన్సర్ ఇస్ ఎస్. అంటే ఒకటే కంపెనీ ఒక కంపెనీకి సబ్సిడరీ అయి ఉండొచ్చు, ఇంకొక కంపెనీకి అసోసియేట్ కూడా అయి ఉండొచ్చు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. A Limited is holding 90% share in B Limited and 10% shares in C Limited. సో దీన్ని కూడా కొంచెం రాసి చెప్తే బెటర్. A Limited is holding 90% stake in B Limited. సో ఇది కంపెనీ B అనుకుందాం. ఈ కంపెనీకి ఇందులో 90% స్టేక్ ఉంది అండ్ 10% ఇన్ కంపెనీ సి. సో వీళ్ళకి కంపెనీ సిలో %10 స్టేక్ ఉంది అండ్ B Limited is holding 11% stake in C Limited. So B Limited, this is holding 11% stake in C Limited. A Limited, సో ఇక్కడ వరకైతే క్వశ్చన్ క్లియర్ కదా. ఇది కంపెనీ ఏ, కొంచెం పెద్ద కంపెనీ అనుకుందాం, వాళ్ళకు 90% స్టేక్ B Limitedలో ఉంది. సో ఇది ఇంత క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ద రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ ఏ అండ్ కంపెనీ B ఈజ్ హోల్డింగ్ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ. సో దిస్ విల్ బికమ్ సబ్సిడరీ కంపెనీ. క్లియర్. కానీ ఏ కంపెనీ సి కంపెనీ విషయానికి వచ్చేసినప్పుడు వన్ మోర్ వే, బి కంపెనీ ఈజ్ హోల్డింగ్ 11% ఇన్ సి కంపెనీ కాబట్టి నీదర్ AS 21 విల్ అప్లై, హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్షిప్ కూడా లేదు వీళ్ళకి, AS 23 కూడా అప్లై కాదు, ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయట్లేదు వాళ్ళు, 20% స్టేక్ కూడా లేదు. నౌ కమ్ టు ద క్వశ్చన్, కంపెనీ ఈజ్ A ఈజ్ హోల్డింగ్ 10% స్టేక్ ఇన్ కంపెనీ సి, అది డైరెక్ట్లీ అవుతుంది. ఇండైరెక్ట్లీ త్రూ కంపెనీ బి దే ఆర్ హోల్డింగ్ 11%. అంటే వాడు డైరెక్ట్లీ
10% హోల్డ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్లీ 11% చేస్తున్నారు. సో మొత్తం కలిపి 21% అవుతుంది కాబట్టి ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవుతుంది అని చెప్పి మనము అనుకోవచ్చు. కాకపోతే అది ఒక చిన్న తప్పు. ఎందుకు తప్పు అంటే కంపెనీ బి ఈజ్ హోల్డింగ్ 11%, కానీ కంపెనీ బిలో నీ హోల్డింగ్ ఎంత ఉంది? ఓన్లీ 90%. ఇఫ్ ఇట్ ఈస్ 100% అంటే కంపెనీ బిలో కంపెనీ ఏకి 100% ఉంటే 11% ప్లస్ 10% 21% అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు అలా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే యూ షుడ్ డూ 90% ఆఫ్ 11%. అంటే పుట్ ఇట్ అదర్ వే, డైరెక్ట్లీ యూ ఆర్ హోల్డింగ్ 10%, ఈ 10%, indirectly you are holding 90% of 11%. Okay, so 11% multiplied by 90% చేస్తే 9.9% వస్తుంది. అంటే మొత్తం కలిపేది 19.9% అవుతుంది. ఇది 20% అవ్వట్లేదు కాబట్టి మనం దాన్ని అసోసియేట్ అనలేము అని చెప్పి మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము చెప్పచ్చు. సో అదే చెప్తున్నాడు 99.9% అవుతుంది అని. సో ఈక్విటీ మెథడ్ కోసం ఇందాక కొంచెం చెప్పాను, బట్ మన అది పాయింట్ కదా. మనం సమ్స్ చేస్తేనే మనకు క్లారిటీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం మనం వెళ్దాం. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇక్కడ జరిపేసి 10.1 Yeah, so first I'll explain the question here and then you can understand it in a better way. A Limited acquired 45% of B Limited shares on 1st April 2021. ఈ ఫస్ట్ డే రోజు 45% స్టేక్ ని అక్వైర్ చేశాడు. The price paid was 15 lakh. This is cost of investment. Following out the extracts of balance sheet of B Limited as of 1st April 2021. అంటే మీరు ఏ రోజు అయితే ఆ కంపెనీలో 45% స్టేక్ తీసుకుంటున్నారో ఆ రోజు వాళ్ళ ఈక్విటీ ఎలా ఉంది, సెక్యూరిటీ ప్రీమియం ఎలా ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎలా ఉంది. సేమ్ మనం ఇక్కడ చేసాం కదంటే లాస్ట్ చాప్టర్లో లాస్ట్ స్టాండర్డ్లో ఇదే పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ 45% స్టేక్ ఉంది కాబట్టి ఇట్ విల్ నాట్ బికమ్ యువర్ సబ్సిడరీ, ఇట్ విల్ ఓన్లీ బికమ్ యువర్ అసోసియేట్. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, B Limited has reported net profit of 3 lakh rupees and paid a dividend of 1 lakh rupees. సో వాళ్ళకి 3 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ 3 lakh ప్రాఫిట్లో మన పర్సంటేజ్ 45% మాత్రమే కాబట్టి 45% మనం యాడ్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ యువర్ ఈక్విటీ మెథడ్ ఇస్. అండ్ 1 lakh rupees డివిడెండ్ డిక్లేర్ చేశారంటే డివిడెండ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ 1 lakhని మైనస్ చేస్తాం. కాకపోతే మనం 45% స్టేక్ మార్క్ మాత్రమే మైనస్ చేస్తాం. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఎట్ విచ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limited షుడ్ బి షోన్ ఇన్ ద కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం అర్థమైంది, మనము ఒక ఎంటిటీలో 45% స్టేక్ కొంటున్నాము, కొనే రోజు వాళ్ళకి కొంచెం ఈక్విటీ ఇచ్చాడు, జనరల్ రిజర్వ్స్ ఇచ్చాడు, P&L ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, వాడి నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెట్ అసెట్స్ నుంచి 45% మనది. సో దట్ విల్ బి యువర్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దాంతోపాటు మనం గుడ్ విల్ వచ్చిందా, లేకుంటే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ వచ్చిందా, లేకుంటే క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చిందా, మనం అది ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ని యాడ్ చేస్తాం, డివిడెండ్ డిక్లేర్ చేస్తారు కాబట్టి డివిడెండ్ మైనస్ చేస్తాం. ఇది థియరిటికల్గా చెప్పాను, నంబర్స్ వైస్గా చూద్దాం. ఓకే, సో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ B Limitedలో నేను సమ్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఏం చెప్పాను అంటే
while calculating goodwill or capital profit, you would require two things. One, what is the net assets of the firm, of the company. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కన్సాలిడేషన్స్ చాప్టర్ చేసేటప్పుడు, అసోసియేట్ చేసేటప్పుడు, జాయింట్ వెంచర్స్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ బీ లైక్ దట్ త్రూ అవుట్ ద చాప్టర్స్. ఫస్ట్, వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంటిటీ బి. సో నెట్ అసెట్స్ అంటే మనకు అక్కడ ఏమి ఇవ్వలేదు కదా, అంటే టోటల్ అసెట్స్, కరెంట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఇవ్వలేదు. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ఎర్లియర్ వీడియో. దెర్ ఇస్ అనదర్ వే హౌ వీ కెన్ డూ ఇట్ ఈస్ దట్ వాళ్ళ ఈక్విటీ 1 lakh ఉంది, సెక్యూరిటీ ప్రీమియం 1 lakh ఉంది, 5,000 రిజర్వ్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ ఆల్సో నెట్ అసెట్స్. మనం ఎలా చెప్పొచ్చు, పేడ్ అప్ క్యాపిటల్ 10 lakh, సెక్యూరిటీ ప్రీమియం 1 lakh, reserves and surplus 5 lakh. So 16 lakhs is the net assets on the date of acquisition, of which you are purchasing only 45%. So 7,20,000 is the net assets attributable to the investor. మనకు సంబంధించిన net assets only 7,20,000 మాత్రమే. I told there is a point B. Point B is what is your cost of investment. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్వశ్చన్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 15 lakhs బట్టి వాడు పర్చేస్ చేశాడంట. సో 15 lakhs. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ pre-acquisition dividend, that pre-acquisition dividend should be deducted from the cost of equity, which is not the case in this particular question. So I'm not going to do that adjustment. So cost of equities, cost of investment 7 lakhs kabatti 15 lakhs minus 7,20,000. సో 7,80,000 ఇది గుడ్ విల్ అవుతుందా, క్యాపిటల్ ప్రాఫిట్ అవుతుందా, ఫార్ములా వైజ్గా ప్లస్ ఆర్ మైనస్ వైజ్గా కాకుండా కొంచెం సింపుల్గా ఆలోచించండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 15 lakhs, కానీ మనకు వచ్చిన వర్త్ 7.2 lakhs, అంటే మనం చాలా ఎక్కువ పెట్టాం, అంటే కంపెనీకి బెటర్ మంచి పేరు ఉంటుంది, అందుకే పెట్టాము. ఫ్యూచర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నాం కాబట్టి దట్ ఈస్ యువర్ గుడ్ విల్. ఇది మాత్రం క్లియర్ అనుకుంటున్నాను. ఎవరైతే AS 21 వీడియో చూసారో అది ఇప్పటికే సింప్లిఫై అయిపోయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇది ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్, వాట్ ఎవర్ ద క్యాలిక్యులేషన్ దట్ వీ హావ్ డన్ హియర్ ఈజ్ ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్, బట్ డ్యూరింగ్ ద పీరియడ్ దే ఎర్న్ సమ్ ప్రాఫిట్ 3 lakh rupees. సో మనం ఏం చెప్తాం, వాల్యూ యాజ్ ఆన్ అక్విజిషన్ డేట్ ఏదైతే అది వేసేసి యూ విల్ రైట్ నెట్ అసెట్స్ ఎంత 7,20,000 in your balance sheet, plus you got a goodwill of 7,80,000. in total this is becoming 15 lakh. మనం స్టార్టింగ్ చెప్తేప్పుడు ఒక వర్డ్లో చెప్పాను, యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి షోన్ ఎట్ కాస్ట్. అంటే మనం పెట్టింది 15 lakhs కదా, 15 lakhsకే చూపించాం, కానీ ఈ క్యాలిక్యులేషన్స్ చేయడాన్ని మనం ఈక్విటీ మెథడ్ అని అంటున్నాం. సో దిస్ ఈస్ ఫైన్, రైట్? సో నౌ డ్యూరింగ్ ద పీరియడ్ వాట్ హెస్ హ్యాపెండ్, డ్యూరింగ్ ద పీరియడ్ దెర్ వాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ 3 lakh rupees. ఆ 3 lakh rupeesలో మనకు 45% మన రైట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ సే ప్లస్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఎంత 3 lakh rupees. అందులో మనది 45% స్టేక్ మనది ఉంటుంది కాబట్టి 3 multiplied by 45%. So 1,35,000 you will add because the profits will increase the net value of your business, minus what dividend declare chesadu, dividends declared enta chesadu 1 lakh rupees chesadu, 1 lakh multiplied by 45%. So 45,000 అవుతుంది, అంటే 90,000 పెరిగింది. సో 15,90,000 will be value of investment at the end. సో ఒకసారి చూద్దాం. సో 15,90,000 will be the value of investment at the end. I hope it is understood. Okay, సో ఇంకా క్వశ్చన్స్ చేద్దాం, ఇంకా అయిపోలేదు అప్పుడే సినిమా.
ఎందుకు వచ్చింది? ఎస్, ఇప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వచ్చాము. పాయింట్ ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ఈక్విటీ మెథడ్ ఈస్ ఫాలోడ్. ఎలాంటి సందర్భాలలో ఈక్విటీ మెథడ్ని మనం ఫాలో చేస్తాం? క్వశ్చన్లో రావచ్చు, ఎంసీక్యూస్లో రావచ్చు, ఎవరైనా మిమ్మల్ని ఆ క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఈక్విటీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ టు బి ఫాలోడ్ బై ఆల్ ద ఎంటర్ప్రైజెస్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దేర్ అసోసియేట్స్ ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. మీ అసోసియేట్కి సంబంధించిన అకౌంటింగ్ మీరు ఈక్విటీ మెథడ్ ప్రకారమే చేయాలి, కానీ 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్ ఏంది? Control is intended to be temporary because the investment is acquired and held exclusively with a view to its subsequent disposal in the near future. సో నియర్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ 12 monthsలో అమ్మేసుకుందామనే ఉద్దేశంతో మీరు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటే, దో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు బి ఏ 20% స్టేక్, స్టిల్ యూ విల్ నాట్ బి డూయింగ్ ద ఇంక్లూడింగ్ దట్ ఇన్ యువర్ కన్సాలిడేషన్. మీరు ఈక్విటీ మెథడ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏవైతే AS 13 ప్రకారం మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుందో ఆ వాల్యూ ప్రకారము దాని ఇంటెన్షన్ ప్రకారం అక్కడ పెట్టేసుకోవచ్చు. ఐ పుట్ ఇట్ అనదర్ వే, యూ ఆర్ హ్యాపెనింగ్ టు పర్చేస్ షేర్స్ ఆఫ్ ఎ సర్టన్ కంపెనీ. అది అనుకోకుండా 20% ఇంక్రీజ్ అయింది, కానీ నీ ఇంటెన్షన్ హోల్డ్ చేయాలని కాదు, నీ ఇంటెన్షన్ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని చూసుకుందామని కాదు, ఆ కంపెనీతో సంబంధమే మీకు లేదు, ఏదో మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని చెప్పి, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ యూ జస్ట్ పార్క్ యువర్ మనీ ఇన్ ఏ సర్టన్ కంపెనీ. అది టెంపరీ బేసిస్ కోసమే, మీ ఇంటెన్షన్ కూడా హోల్డ్ చేయాలని లేనప్పుడు మీరు ఈక్విటీ మెథడ్ని ఫాలో అయ్యి ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆఫ్ కంట్రోల్, గుడ్ విల్, మా స్టేట్కి ఎంత, వాళ్ళ స్టేక్ ఎంత, నెట్ అసెట్స్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేస్తే, ఆర్ ఆపరేట్స్ అండర్ సివియర్ లాంగ్ టర్మ్ రెస్ట్రిక్షన్స్ విచ్ సిగ్నిఫికెంట్లీ ఇంపేర్ ఇట్స్ అబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు ద ఇన్వెస్టర్. అంటే అర్థం ఏంటంటే, ఒక కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను, కానీ ఆ కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి సందర్భంలో ఉంది అంటే, వాళ్ళకి కొన్ని రకాల లీగల్ కంప్లైంట్స్లో విరుక్కున్నారు, లేదంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అక్కడ జరుగుతుంది, లేదంటే వాళ్ళు ఇంకేదో కంట్రీలో ఉన్నారు, ఆ కంట్రీకి మన కంట్రీకి ఏదో ప్రస్తుతానికి ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఏ సిచ్యువేషన్ విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్టింగ్ దేర్ అబిలిటీ టు ట్రాన్స్ఫర్ మనీ టు ద ఇన్వెస్టర్. అంటే నేను ఇన్వెస్టర్ని కదా, నేను 25% స్టేక్ కొన్నాను, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది వర్క్ చేస్తున్న కండిషన్లో, ప్రస్తుతానికి అది ఉన్న సందర్భంలో దే విల్ నాట్ బీ ఏబుల్ టు, ఈవెన్ ఇఫ్ దే వాంట్ ఆల్సో, దే విల్ నాట్ బీ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ దట్ కంపెనీ టు మై కంపెనీ. అలాంటి సందర్భంలో నేను దాన్ని నా కన్సాలిడేషన్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎంత, చేసుకోకుంటే ఎంత అని చెప్పేసి అప్పుడు కూడా దీన్ని వదిలేస్తున్నాడు. An investor should discontinue the use of the equity method from the date when it ceases to have a significant influence in an associate but retains either in whole or part of its investment. చెప్పినట్టుగానే ఒక కంపెనీలో మనం ఒక 30% స్టేక్ కొన్నాం. సో 30% స్టేక్ కొన్నాము అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మనం AS 23 ప్రకారం ఈక్విటీ మెథడ్ని ఫాలో అయ్యి నేను కన్సాలిడేషన్లో దాని వాల్యూని ఇంక్లూడ్ చేసుకోవాలి. దట్స్ ఫైన్. బట్ సబ్సిక్వెంట్లీ ఏమైందంటే, నేను దీనిలో ఒక 18% అమ్మేశాను, ఓకే, డిస్పోజ్ చేశాను, అంటే ప్రస్తుతానికి 12% మాత్రమే నా దగ్గర ఉంది. ఆర్ రాదర్ 12% అమ్మేశాను, 18% మాత్రమే ఉంది. అంటే దట్ ఈస్ కమింగ్ బిలో 20% లిమిట్ ఇస్ గివెన్ ఇన్ ది స్టాండర్డ్. కాబట్టి అది నేను దాని నుంచి బయటికి రావాలి, మళ్ళీ ఆ అకౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ ఇన్వెస్ట్మెంట్గా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద యూజ్ ఆఫ్ ఈక్విటీ మెథడ్ ఈజ్ నో లాంగర్ అప్రోప్రియేట్ బికాస్ ద అసోసియేట్ ఆపరేట్స్ అండర్ సివియర్ long-term restrictions that significantly impair its ability to transfer funds to the investor. So, ee point kuda nenu cheppanu, whenever they are working under or operating under a situation where they don't have an ability to transfer funds to me annappudu equity method nunchi nenu bayitiki vachi simple ga investment ga accounting chupinchukunte saripotundi. Okay, konni questions ichchadu, manam aa questions ni kuda chuddam. babu pagelba. A Limited holds 22% share of B Limited on 1st April of the year, and following are relevant information as available on the date are cost of the investments 33,000 and total equity on the date of the acquisition is 2 lakh. So ఇప్పుడు ఏం చెప్తున్నాడు, క్వశ్చన్ మొత్తం ఉందో లేదో నాకు తెలీదు, ప్రస్తుతానికి 2 lakhs is a total equity అంటున్నాడు. So this 2 lakh will be the total equity. అందులో మనం ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాం, 22% తీసుకున్నాం. సో 44,000 ఈజ్ అవర్ నెట్ అసెట్స్.
కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 33,000 అంటే 33,000 మనం పెట్టి 44,000 తీసుకున్నామంటే మనకు క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చేసింది 11,000. చూద్దాం ఇంకా క్వశ్చన్లు ఏముందో. అక్కడ ఇచ్చేసాడు. సో మనము ఎలా చూపించుకుంటామంటే ఈ ప్రజెంటేషన్ ఒక్కసారి ఫోకస్ చేయండి గైస్. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు షో ఇట్ ఇన్ యువర్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తప్పుడు మన నెట్ అసెట్స్ ఎంత 44,000, క్యాపిటల్ రిజర్వ్ 11,000 వచ్చింది కాబట్టి రిమైనింగ్ 33,000. అంటే ఇన్ఫ్యాక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టింది 33,000 కాబట్టి మీ అవుటర్ కాలంలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనిపించాలి. ఇక్కడ నువ్వు ఆ క్యాపిటల్ గుడ్ విల్ని యాడ్ చేసుకుంటావా, రిజర్వ్స్ని మైనస్ చేసుకుంటా, దట్ ఇస్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ కెన్ డూ, బట్ దిస్ షుడ్ బి ఎట్ కాస్ట్. ఓకే, సో కేస్ 2 చూద్దాం. A Limited holds 22% stake in B Limited on 1st April of the year and following are relevant information as available on the date of the cost of the investment is 55,000. ఇప్పుడు కొంచెం చిన్నగా మార్చాడు. కాస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ 55,000, ఈక్విటీ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఇస్ 2 lakh. సేమ్ దగ్గరికి వెళ్దాం మనము. పాయింట్ నెంబర్ ఏ, వాట్ ఈస్ ద నెట్ అసెట్స్ అట్రిబ్యూటబుల్ టు యూ. మొత్తం మా దగ్గర నెట్ అసెట్స్ 2 lakhs ఉన్నాయి ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్. అందులో నువ్వు 22% కొంటున్నావు అంటే దట్ విల్ బికమ్ 44,000. తర్వాత కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పాయింట్ నెంబర్ బి, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనము 55,000 పెడుతున్నాం. అంటే 44,000 వాల్యూ ఉన్న ఐటమ్ని మనం 55,000 కొంటున్నాం. ఎక్కువ పెట్టి కొన్నాము అంటే కంపెనీకి బెటర్, మంచి పేరు ఉండొచ్చు కాబట్టి దిస్ విల్ బికమ్ యువర్ గుడ్ విల్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపిస్తాడు. ఏం చెప్పాను, నీకు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూపించాలి అన్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి, మన షేర్ ఆఫ్ నెట్ అసెట్స్ 44,000 అండ్ 11,000 గుడ్ విల్ 55,000. సో దిస్ షుడ్ బి ఎట్ కాస్ట్. ఆల్వేస్ రిమెంబర్ దిస్ షుడ్ బి ఎట్ కాస్ట్. అది తప్పైందంటే మన ప్రెజెంటేషన్ తప్పైనంటే మార్క్స్ పోయినట్టే. స్టెప్ అక్విజిషన్ ఇన్ అసోసియేట్స్ అని ఉంటుంది. స్టెప్ అక్విజిషన్ అని అంటే స్టెప్స్ చేసినట్టు. సో ఫస్ట్ 20% ఒకటేసారి కొనకుండా ఒకసారి మనం 15% ఫస్ట్ కొంటున్నాను, ఒక 6 months తర్వాత ఇంకొక 10% కొంటున్నాను. 15% ప్లస్ 10% 25%. అప్పుడు నేను దీన్ని కన్సాలిడేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అలాంటి కేసెస్ ఇక్కడ ఉంటుంది. కేస్ నెంబర్ 1, A Limited acquired 10% stake in B Limited on this date and further 15% on this date during the same year. Other information is as follows. So ఒక కంపెనీని ఎగ్జాంపుల్ తీసుకుంటే పక్కకి వెళ్ళిపో. సో 1st April 10% స్టేక్ ఉంది. తర్వాత 1st Octoberకి 15% స్టేక్ ఉంది. సో ఇక్కడ వరకు మాత్రం ప్రస్తుతానికి AS 13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్గానే చూపించుకుంటాం. ద మూమెంట్ ఇట్ ఈస్ క్రాసింగ్ 20%, దిస్ విల్ బికమ్ యువర్ అసోసియేట్ అవుతుంది. సో ఇంకేం ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 10% ఇస్ 55,000. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 10% ఇస్ 1 lakh. అంటే ఇక్కడ మనం 1 lakh పెట్టి కొన్నాడు అండ్ 15%కి 1,45,000 పెట్టి కొన్నాడు. నెట్ అసెట్స్ ఆన్ 1st April ఇస్ 8,50,000. ఇక్కడికి విషయానికి వచ్చినప్పుడు నెట్ అసెట్స్ 8,50,000 ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు 10 lakhs ఉంది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ హౌ యూ విల్ ప్రజెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఫస్ట్ ఇక్కడ కేసు చూద్దాం. ఇక్కడ కేసులో నీ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి ఆ రోజు 8.5 lakh ఉంది, కానీ నువ్వెంత పెట్టావు 1 lakh పెట్టావు. సరే ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే సబ్సిక్వెంట్గా అది నీకు అసోసియేట్ అయినప్పుడు అప్పుడే నీకు ముందే అసోసియేట్ అయ్యి ఉంటే నీకు ఎంత క్యాపిటల్ ప్రాఫిట్ వచ్చేది లేదంటే ఎంత గుడ్ విల్ వచ్చేదో జస్ట్ హైపోథెటికల్ క్యాలిక్యులేషన్ కోసం జస్ట్ చూస్తాం. ఏంటంటే 8.5 lakh దగ్గర మనం ఏమన్నాం, ఫస్ట్ ఏ నెట్ అసెట్స్ ఎంత అవుతుంది 8,50,000. సేమ్ ఫార్ములా వాడుతున్నాను, నువ్వు పర్చేజ్ చేసింది 10% మాత్రమే కాబట్టి 85,000 ఈజ్ యువర్ నెట్ అసెట్స్. ఓకే, కానీ నువ్వు పెట్టిన డబ్బులు ఎంత, యువర్ స్పెండ్ 1 lakh rupees. అంటే నువ్వు 15,000 ఎక్స్ట్రా పెట్టావు అంటే 15,000 గుడ్ విల్ ఉందని చెప్పి పెట్టుంటావు. సో దట్ ఈస్ బికమింగ్ యువర్ గుడ్ విల్. అంటే అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం ఏం చెయ్యము, కానీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చేస్తున్నాం అంతే. ఓకే,
సో నౌ కమ్ టు దిస్ పాయింట్. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నీ నెట్ అసెట్స్ ఫస్ట్ ఏంటి, నెట్ అసెట్స్ అట్రిబ్యూటబుల్ టు ద ఇన్వెస్టర్ ఎంత అవుతుంది, నీ 10 lakhs నీ నెట్ అసెట్స్ ఉన్నాయి, అందులో నీ పర్సంటేజ్ ఓన్లీ 15% మాత్రమే, అంటే 1.5 lakh ఈజ్ అ నెట్ అసెట్స్ అట్రిబ్యూటబుల్ టు ద ఇన్వెస్టర్. బి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 1,45,000 చూపెడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే 1,50,000 వర్త్ ఆఫ్ ఐటమ్ని 1.45,000కి కొనేసుకున్నావు, అంటే తక్కువనే పెట్టి కొన్నావు కదా, నీకు ప్రాఫిట్ వచ్చేసింది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, క్యాపిటల్ ప్రాఫిట్ ఈస్ 5,000. సో మనం ఏమనొచ్చు, ఫస్ట్ టైం నీకు 15,000 లాస్ వచ్చింది, ఇక్కడ 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో రెండింటిని మనం ఆఫ్సెట్ చేసి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, నా అల్టిమేట్ గుడ్ విల్ విల్ బి ఓన్లీ 10,000 అని చెప్పొచ్చు కదా. ఓకే, ఇందులోకి అది మైనస్ చేస్తే దట్స్ వాట్ హీ విల్ డూ ఇన్ హిస్ ప్రజెంటేషన్. కానీ మనము ప్రజెంటేషన్ ఎలా చూపిస్తాము, నీ ఎన్ఏ నెట్ అసెట్స్ ఆన్ ద మేబీ ఈజ్ ఎ క్లోజింగ్ పీరియడ్ అనుకుందాం. ఈ రోజు నీ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 1,45,000 ఉన్నాయి. 1,45,000కి ఈ గుడ్ విల్ యాడ్ చేస్తాడు. దెన్ విల్ కమ్ టు ద ఈక్విటీ. చూద్దాం ఎలా చేశాడు. 1,45,000 is the net assets attributable to you. తర్వాత క్యాపిటల్ రిజర్వ్ అంతే, సారీ గుడ్ విల్ వచ్చేసేసి 10,000 అవుతుంది. దట్స్ వాట్ ఐ షోన్ ఇట్. గుడ్ విల్ 10,000 చూపిస్తున్నాడు, అంతేనా, ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, అందులోనే కేస్ 2 కన్వర్జన్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్వెస్టర్స్ టు an associate in the same year. A Limited acquired 10% stake in B Limited on this particular date and further 15% on some other date. Other following information. Cost of investments 10% కొన్నప్పుడు ఎంత పెట్టావు, 15% ఎంత పెట్టావు, సేమ్ ఉంది క్వశ్చన్, జస్ట్ నంబర్స్ మార్చాడు, మనకి ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుందని చెప్పడానికి. నెట్ అసెట్స్ ఈ రోజు ఇచ్చాడు, ఫర్దర్ ఇచ్చాడు. సో సేమ్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ 10% 15%, ఫస్ట్ 10% దగ్గర మనకి ఎంత పెట్టాడు వీడు, 1 lakh పెట్టాడు, ఇక్కడ 1,55,000 పెట్టాడు. సో యూ కెన్ సే 1,55,000 అయిపోయింది. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ టైం 1 lakh పెట్టాడు, 1 lakh ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ 1,55,000 ఫైన్. నెట్ అసెట్స్ 8.5 lakh సేమ్, ఇక్కడ 10 lakhs, ఇది కూడా సేమ్. సో మొత్తం క్వశ్చన్లో సేమ్ ఉంది. ఒకటి తేడా ఏం చేశాడంటే 1,45,000 ప్లేస్లో 1,55,000 చేశాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ఏమైనా మారిందా, ఇది ఏం మారలేదు కాబట్టి గుడ్ విల్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ 15% మనం కొన్నప్పుడు పర్సెంటేజ్ కూడా సేమ్ ఇచ్చాడు కదా, ఆ 15% కొన్నప్పుడు మనకి ఎంత అవుతుంది, 1,55,000, ఇక్కడ 45,000 ప్లేస్లో 1,55,000 అవుతుంది. సి కాన్సెప్ట్ సేమ్ గైస్, జస్ట్ దట్ నంబర్స్ మ్యాచ్ అంతే, మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో. ఇక్కడ ఏమైపోయింది, నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ నెట్ అసెట్స్ వచ్చేసి 1.5 lakh కొంటున్నావు, కానీ నువ్వు పే చేస్తుంది అంత 1,55,000, అంటే కొంచెం ఎక్స్ట్రా పే చేస్తున్నావు కాబట్టి ఇది కూడా నీకు గుడ్ విల్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో బికమింగ్ యువర్ గుడ్ విల్ 5,000. ఎస్, సో ఇక్కడ గుడ్ విల్ 15,000, ఇక్కడ గుడ్ విల్ 5,000 రెండు కలిపి ఇక్కడ యూ విల్ గెట్ 20,000 యాజ్ యువర్ గుడ్ విల్. $20,000 as your goodwill. Okay, so presentation hopefully you understood so far. Next వెళ్దాం, further acquisition in an associate in the same year. A Limited acquired 25% in B Limited on this date and further 5% on some other date. So ఇది నేను కొంచెం పెద్దగా ఉంటుంది, I think I will do it.
దీన్ని కొంచెం చిన్నగా చేయాలి. Yeah, so read the question. A Limited acquired 40% share in B Limited on 1st April 2021 for 10 lakhs. 40% stake తీసుకున్నాడు 10 lakh rupees పెట్టి at the beginning of the financial year. On that date, B Limited had 1 lakh equity of 10 rupees each, fully paid and accumulated profits of 20 lakhs. Okay, so on the date of acquisition, ఇక్కడ రాస్తా. ఈక్విటీ ఎంత ఉంది? 10 lakh. Accumulated profits 2 lakhs. I'm just writing the numbers. Okay, so ఇది మాత్రం వాళ్ళ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ కాన్సెప్ట్ ఇది. తర్వాత ఏమంటున్నారు, డ్యూరింగ్ ద ఇయర్ 2021 to 22 బి లిమిటెడ్ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 10 lakh rupees. అంటే ఫస్ట్ ఇయర్లో లాస్ వచ్చింది. ఈ క్వశ్చన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు కంపెనీ పర్ఫార్మెన్స్ ముందు వెళ్తున్నా కొద్దీ లాస్ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేస్తామని చెప్పడానికి. సో ప్రస్తుతానికి ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ మనకి క్యాలిక్యులేషన్స్ తెలుసు, మన పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ, మన నెట్ అసెట్స్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రిమైనింగ్ గుడ్ విల్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దట్ ఈస్ ఫైన్. బట్ సబ్సిక్వెంట్లీ ఏమవుతుందంటే, డ్యూరింగ్ ద ఇయర్ బి సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 10 lakh, డ్యూరింగ్ 22-23 లాస్ ఆఫ్ అనదర్ 12.5 lakh, and again 23 to 24 again a loss of 5 lakh. అంటే కంటిన్యూస్గా సబ్సిక్వెంట్ 3 yearsలో నీకు లాసెసే వస్తున్నాయి. ఇప్పుడు లాసెసే వస్తున్నప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్స్, నీ ఈక్విటీ మెజర్ ప్రకారం ఏమన్నాను, ఒరిజినల్గా నువ్వు ఎంత చూపించుకుంటావు, దాని తర్వాత ఫస్ట్ ఇయర్ లాస్ వస్తే నీ పర్సెంటేజ్ యాడ్ చేసుకుంటావు. అలా చేసుకుంటూ వెళ్ళినా కొద్దీ అల్టిమేట్గా నీకు నెగిటివ్ అయిపోతే ఎలా చూపించుకుంటావు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ప్రాబబ్లీ ఇలాంటి క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడే చెప్తాను, ఇంకా సింపుల్గా అయిపోద్ది. సో ఈక్విటీ మనం కొనే టైంలో ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఇట్స్ 10 lakh, రిజర్వ్స్ అండ్ సప్లైస్ ప్రీ అక్విజిషన్ ప్రాఫిట్స్ 2 lakhs, మొత్తం కలిపి 12 lakhs. అందులో మనది 40% కాబట్టి 4,80,000. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీథింగ్, ఇట్స్ దేర్ ఆన్ ద బోర్డ్ ఓన్లీ. తర్వాత మన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 10 lakhs. మనం ఇక్కడ 10 lakhs పెట్టి కొన్నాం కాబట్టి 5,20,000 విల్ బి గుడ్ విల్. సో నేను ప్రజెంటేషన్లో ఎలా చెప్పెడతాను, వెన్ ఇట్ కమ్స్ టు ప్రజెంటేషన్, వెన్ వీఆర్ పర్చేసింగ్ ఇట్ 1st April 2021లో I will say net assets attributable to the investor, how much? 4,80,000. So I will show 4,80,000. $4,80,000 ప్లస్ ఆ రోజు నీకు గుడ్ విల్ 5,20,000 ఉంది. 5,20,000. సో మొత్తం కలిపేసి 10 lakhs వస్తుంది. మీనింగ్ ఏంటి? వీ షుడ్ ఆల్వేస్ షో ఇట్ ఎట్ కాస్ట్. మనం కాస్ట్ పే చేసింది 10 lakhs కాబట్టి ఇనిషియల్గా కాస్ట్కే చూపించుకుంటున్నాం. ఇక్కడ వరకు అయితే క్లియర్. తర్వాత ఏమంటున్నాడు, ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు వాడికి లాస్ వచ్చేసేసి 10 lakhs వస్తుంది ఇయర్ నెంబర్ 1లో. 10 lakhs లాస్ వస్తుంది. ఇయర్ 2లో 12,50,000 వస్తుంది. ఇయర్ 3లో 5 lakh లాస్ వస్తుంది. మొత్తం లాసెసే. సో ఇది మెల్లిమెల్లిగా మైనస్ చేసుకుంటూ పోవాలి. ఎలా పోవాలనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఇయర్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ 10 lakhs నేను వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వద్దాం. అవరా బాబు, నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం. నెక్స్ట్ ఇయర్లో ఎంత లాస్ వచ్చింది మనకి అంటే, ఫస్ట్ ఇయర్లో ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ తర్వాత ఫస్ట్ ఇయర్లో 10 lakhs లాస్ వచ్చింది. సో 10 lakhs లాస్ వచ్చినప్పుడు అందులో మన షేర్ ఎంత? ఓన్లీ 4 lakhs. ఎందుకంటే మనం 40% స్టేక్ కొంటున్నాం కదా, అందుకే 4 lakhs మాత్రమే మన షేర్ అవుతుంది. సో వాట్ వీ షుడ్ డూ ఈజ్, మనము 1st April 2022 చేసేటప్పుడు ఈ సేమ్ స్టోరీ మళ్ళీ ఒకసారి రాయాలి. ఎందుకంటే ఓపెనింగ్ ఫిగర్స్ ఎలా వచ్చాయో అనేది రీడర్కి అర్థం కావడానికి. అంటే నెట్ అసెట్స్
4,80,000. గుడ్విల్ 5,20,000. సో ఇది నాకు 10 lakhs వచ్చిందని చెప్పి రాస్తాం. అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎలా వచ్చిందో ఒకసారి మళ్ళీ రాసేసి కరెంట్ ఇయర్లో దే గోట్ ఏ లాస్ ఆఫ్ 10 lakh. అందులో నా పర్సెంటేజ్ 40% కాబట్టి నాకు 4 lakhs మైనస్ అవుతుంది. సో లాస్ షేర్ వచ్చేసేసి వాడి 10 lakhs లాస్లో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ 40%, అంటే 4 lakhs మైనస్ చేస్తే మిగిలింది 6 lakhs మాత్రమే. సో 6 lakhs మనం ఏమంటాము, క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సార్ మీరు ఇందాక అన్నారు కదా మనం ఇన్వెస్ట్మెంట్ని కాస్ట్గా చూపించాలని, అంటే అది అక్విజిషన్ డేటు. 1 year తర్వాత లాస్ వచ్చింది కదా, ఆ 4 lakhs మనం హిట్ తీసుకోవాలి కదా, అందుకే 6 lakhs వచ్చేసింది. సో 6 lakhs విల్ బి యువర్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అది ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు అంటే 2023లోకి వెళ్ళినప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు అగైన్ దే గాట్ ఏ లాస్ ఆఫ్ 12,50,000. అంటే ఇక్కడ నేను కంటిన్యూ చేస్తే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఇట్లా అవుతుందా? సో ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయినప్పుడు దెన్ అగైన్ వీఆర్ గెటింగ్ ఏ లాస్. మన షేర్ లాస్లో మన షేర్ ఎంత అంటే నెక్స్ట్ ఇయర్లో 12,50,000, అందులో 40% మనం తీసుకోవాలి కాబట్టి $5 lakhs లాస్ వస్తుంది. సో 5 lakhs లాస్ని మన క్యారింగ్ అమౌంట్ తోటి మైనస్ చేస్తే you will get a value of only 1 lakh. So 1 lakh will be carrying amount for the second year, whatever the year. ఇక్కడ చూడండి కన్సోలిడేషన్లో వాళ్ళ వాల్యూని 1 lakh మాత్రమే చూపించారు. దెన్ తర్వాత ఇయర్ 3లో 5 lakhs లాస్ వస్తుంది. అంటే అగైన్ లాస్ షేర్ వచ్చేసరికి 5 lakhs లాస్ షేర్, అందులో వీడి షేర్ వచ్చేసేసి 40%, అంటే 5 lakhsలో 40% 2 lakhs పడుతుంది. అంటే 2 lakhs మైనస్ చేస్తే క్యారింగ్ అమౌంట్ -1 lakh వస్తుంది. సార్ మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా? నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానంటే నా ఆస్తిగా అని చెప్పుకుంటా, కానీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను కానీ అది నాకు అప్పు అని అనుకోం కదా. అట్లా కూడా ఉండొచ్చు. ఏ సందర్భాలలో అంటే వెనెవర్ దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్ ఎట్ ఏ members level or equity level at a shareholder level that we will make good of your losses. అంటే ఫ్యూచర్లో మీ కంపెనీ ఇన్సాల్వెన్స్ అయిపోయినప్పుడు we will be called upon to pay this much amount also అని మీకు ఏదైనా షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అలాంటిది ఉండుంటే then you can say that yes, that 1 lakh rupees loss you should show it not as an investment on the asset side but on a liability side. అలా చూపించుకోవచ్చా అంటే చూపించుకోవచ్చు, కానీ అది రేర్గా జరుగుతుంది. జనరల్గా ద మూమెంట్ ఇట్ ఈస్ coming down to your investment, so you can say that your investment value is nil. I've invested but they got so much losses that it is as good as nothing. ఇక్కడ చెప్పుకోవడానికి ఇంతగా ఏమి లేదు ఆ ఇన్వెస్ట్మెంట్లో అన్న సమయంలో we will say that investment value is 0. ఓకే, సో ఇలా చేస్తూ వెళ్ళిపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ నేను చూద్దాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే, డిస్క్లోజర్స్ ఇవన్నీ మనకు పెద్ద క్వశ్చన్. సో టెస్ట్ యువర్ నాలెడ్జ్ వచ్చాయి. ఈ ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న 1-2 క్వశ్చన్స్ని మీరు చేయండి. వీలైతే CFNలో కూడా కొన్ని ఉంటాయి క్వశ్చన్స్, మీకు ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వదలకండి. AS 21లో ఉన్న అన్ని సెమ్స్ని ఒకసారి చేయండి. దెన్ ఈ రెండింటిని మీకు ఎక్కడో అనిపిస్తుంది ఓవర్లాప్ అవుతున్నట్టుగా, దెన్ యూ విల్ హ్యావ్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్. Please let me know in the comment section how you are liking the videos. If you are not liking also, you let me know why you are not liking. Then that will encourage me to make some changes or come up with a different ideas. I hope you understood the video. I hope you understood AS 21 and 23 which we have taken together today. Happy to read your comments as to how you are able to solve your questions after these concepts. Thanks for watching. Have a nice day.